ఇంక షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికెళ్దాం అన్న టైంలో అయితే మావయ్య, నేను అత్తయ్య మీద ఒక ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయ్యాము. బట్ మా ప్లాన్ ఏంటనేది అత్తయ్యకైతే అర్థం కాలేదు. మేము తన గురించి ఇన్సల్టింగ్‌గా మాట్లాడుకుంటున్నామేమో అనుకుంది. ఇంక సీరియస్‌గా మా దగ్గర నుండి అయితే ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందనమాట ఎదరికి. ఆఫ్‌కోర్స్ మాకు కూడా తెలుసు ఎక్కడికి ఎళ్ళదు. ఎళ్లి ఆ జంక్షన్‌లో నిలబడతది అని. దగ్గరికెళ్ళిన తర్వాత ఎందుకు ఇంత దూరం వచ్చి మళ్ళీ ఆగిపోయావు ఇక్కడే అని అడిగితే, నేను లేకపోతే మీ మొఖాలకి హిందీ రాదు కదా అని అంటుందనమాట. మొత్తానికి ఒక బేకరీలోకైతే వెళ్ళి అక్కడ కేక్స్ తీసుకొని, చాక్లెట్స్ తీసుకొని వచ్చేసాము. ఇంకా మేము వస్తున్న రోడ్‌లోనే స్ట్రీట్ షాపింగ్ గూడా ఉంటే చాలా చూసామనమాట. మనకి లాంగ్వేజ్ రాని చోట దబాయించి మాట్లాడటం, మోసం చేయటం ఇవన్నీ కామనే. మాకు కూడా ఈరోజు అదే ఫేస్ చేసాము. వాడికి డబ్బులు ముందే ఇచ్చేయాలంట. దిగిన తర్వాత ఇవ్వొద్దంట. ఎందుకంటే అక్కడ లేట్ అవుతదంట మేము ఇవ్వడానికి. అత్తయ్య గట్టిగా మాట్లాడేసరికి ఇంకా సైలెంట్‌గా ఉండి దిగిన తర్వాతే తీసుకున్నాడు డబ్బులు. ఇలాంటప్పుడే అర్థమవుతా ఉంటది లాంగ్వేజ్ రాకపోతే చాలా కష్టమని. ఇప్పుడు టైం 8 అవుతా ఉంది. ఇప్పుడే చీకటి పడతా ఉందన్నమాట ఇక్కడ. వీడియో పుడిచెరదు. ஒரு லைக், ஷேர், காமெண்ட், சப்ஸ்கிரைப் பண்ணுங்க. தேங்க் யூ ஃபார் வாட்சிங்.